ఇప్పుడు లంచాలు మాత్రం పక్కన పెట్టండి. ఇప్పుడు నా పరిస్థితి ఇలాగ వచ్చింది. తనకి ఏమనైతే జాబ్ పోతే జాబ్ వస్తుంది, మనిషి పోతే మనిషి వస్తాడా? కేంద్ర ఎన్నికల సంఘం SIR పేరిట చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్రియ సచివాలయం సెక్రటరీల ప్రాణాల మీదకు తెస్తుందా అంటే అవునని చెప్పాలి. పలు సర్వేలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కార్యదర్శులకు ఓటర్ల జాబితా ప్రక్షాళన పెద్ద సవాల్గా మారింది. కూటమి సర్కార్ వచ్చాక వాలంటీర్లను తొలగించడం తెలిసిందే. దీంతో కార్యదర్శుల మీద పలు రకాలుగా పని ఒత్తిడి పెరిగిపోయింది. పైగా అధిక సంఖ్యలో సెక్రటరీలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు. ప్రభుత్వం మాత్రం ఖాళీలు భర్తీ చేయలేదు. జనగణన, SIR వంటి విధులతో ప్రస్తుతం కార్యదర్శులు బిజీగా ఉంటున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించడం, డేటా డిజిటల్ చేయడం, జోనల్ ఆఫీస్ లో జరిగే మీటింగ్స్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పాత వెంకోజీపాలెంలో గల 106 నంబర్ సచివాలయంలో వెల్ఫేర్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఒక మహిళకు SIR విధులు అప్పగించారు. కాగా ఈమె కొంతకాలంగా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో టెస్టులు చేయించుకొని చికిత్స పొందుతున్నారు. ఇంతలో SIR విధులు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నిస్తూ జోనల్ ఆఫీస్ ఎన్నికల అధికారులు సోకాజ్ నోటీసులు పంపించారు. దీంతో ఆమెను సోదరి ఆసిల్మెట్లో గల ఈస్ట్ జోన్ ఆఫీస్ కి తీసుకువచ్చారు. మా చెల్లి సచివాలయం మేడం, మా చెల్లికి చాలా బాగాలేదండి, హార్ట్లో ప్రాబ్లం అని డాక్టర్ గారు చెప్పారు. అయితే మా చెల్లికి న్యాయం చెయ్యండి, తనకి లీవ్ అప్లై చెయ్యండి, కొంచెం దానికి టైం ఇవ్వండి. అంతకన్నా నేనేం చెప్పుకోలేనండి. ఇంక ఇద్దామని వచ్చారండి. వస్తే ఆవిడ లేదు మేము తీసుకోము అని చెప్పేసి ఆవిడ ఒత్తిడి చేస్తుందండి. ఆవిడ బాగాలేదమ్మా అని చెప్పినా సరే ఆవిడ ఒప్పుకోలేదు. అంతేనండి, ఆవిడ మీద మాకు ఎలాంటి కోపము లేదు. కానీ నా చెల్లెలుగా అయిపోయింది, అది మా బాధ. KGHలో జాయిన్ చేస్తామండి, అయినా సరే ఇలా బాగాలేదని వాళ్ళతో చెప్పినా సరే ఒప్పుకుంటలేదు. అందుకని చూపిద్దామని తీసుకొచ్చి మెట్లు కూడా ఎక్కలేకపోతుంది, పరిస్థితి బాగాలేదు. కొద్దిగా మాకు న్యాయం చెయ్యండి. CH గంగాజలం అండి మా చెల్లి, సచివాలయం వెల్ఫేర్ మేడము. ఈ విషయమై VBC ఆన్ టీవీ వివరణ కోరడానికి ప్రయత్నించగా ERO, జోనల్ కమిషనర్లు నిరాకరించడం గమనార్హం.